గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిర ప్రాంగణంలో ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మెగా సేవ మహోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 100 కుట్టు మిషన్లు, 50 గ్రైండర్లతో పాటు ఇతర పనిముట్లను మహిళలకు అర్హులకు అందజేశారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ అందరూ బాగుండాలనే సదుద్దేశంతోనే లయన్స్ క్లబ్ సభ్యులు అందజేస్తున్న ఈ సహకారాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ స్కిల్ను పెంపొందించుకున్న నాడే ఈ స్వచ్ఛంద సేవలకు ఒక అర్థం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు తమ పిల్లల్ని చదివించి వృద్ధిలోకి తీసుకుని వస్తే మరింత మందికి సేవ చేసే శక్తి గలవారిగా ఎదుగుతారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిరుగుపాటి వరప్రసాద్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు ఓగిరాల సీతారామయ్య, కార్పొరేషన్ పోతురాజు సమతతో పాటు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు కూడా అదే వస్తాయి కాబట్టి అదొక్కటి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఉంటే తప్పకుండా మీకు కూడా మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాను. ఇవి కాకుండా ఇంకా ఏమైతే లయన్స్ క్లబ్ వారు చేయగలరో లేకపోతే మేమేమి చేయగలమో అన్నీ కూడా ఈ ప్రాంతానికి 1 by 1 చేస్తాం. కాబట్టి